హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ జంతికలండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, క్రిస్పీగా 2 కప్పుల పొడి బియ్యం పిండితో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు, పెద్దవారు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోండి. దానిలోకి 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇది పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి. మీరు సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పిండి అయినా కూడా వాడుకోవచ్చు. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కొంచెంగా వాము పొడి కూడా వేసుకోండి, లేదంటే వామైనా క్రష్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని వేళ్లతో రఫ్ చేస్తూ అదంతా కూడా పిండికి బాగా పట్టేంత వరకు పిండిని బాగా రఫ్ చేస్తూ బాగా పట్టాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పుల పొడి బియ్య పిండితో మనం స్నాక్స్ చేయబోతున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ పై పెట్టుకుని బాగా కాగించాలండి. వాటర్ అనేవి బాగా మరుగుతున్నట్లుగా ఉండాలి. వేడిగా ఉన్న వాటర్ కాకుండా ఇంకా ఎక్కువగా కాగిన వాటర్ని తీసుకుని పిండిలో పోసి ముందుగా గరిటెతో బాగా కలపండి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనే పిండిని బాగా కలుపుదాం. ఈలోపుగా మనం మూత పెట్టుకుని 5 నిమిషాల వరకు పిండిని పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది, అలాగే చల్లారుతుంది. దీనిలోకి చివరిగా 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి మరికొన్ని ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనం చివరిగా పిండిలో కలిపినట్లయితే తెల్ల నువ్వులు అనేవి కారపూసలో చాలా బాగా కనిపిస్తూ తింటున్నప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదండి. ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. అలాగే పిండి మరీ గట్టిగా ఉంది అని అనిపిస్తే అరచేతిలో కొంచెంగా వాటర్ని పోసి పిండిని కలపండి. అంతేకాని ఎక్కువగా వాటర్ అనేవి యాడ్ చేయొద్దండి. మనం తీసుకున్న పిండి కొలత కానీ వాటర్ కొలత కానీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు జంతికల గొట్టను తీసుకుని లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసి స్టార్ హోల్ ఉన్న ప్లేట్ని వేసుకున్నానండి. మీరు ఏ కారపూస ప్లేట్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే జంతికల గొట్టంలో సరిపడా పిండిని లోపలంతా కూడా పెట్టుకుని పక్కన రెడీగా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న జంతికల గొట్టంలో నుండి పిండిని ఒత్తుకుని ఇలా జంతికలాగా ఒత్తుకోండి. ఇలా ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితేనే జంతికలు అనేవి లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయి తింటున్నప్పుడు కరకరలాడుతూ వస్తాయండి. లో ఫ్లేమ్లో మాత్రం అసలు ఫ్రై చేయొద్దు, అలాగని హై ఫ్లేమ్లో కూడా అసలు ఫ్రై చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. అప్పుడే క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. అలాగే మరొకటి వేసి చూపిస్తున్నానండి. మీరు స్టార్ హోల్ ఉన్న ప్లేట్నే కాకుండా ఎలాంటి ప్లేట్ అయినా కూడా రిబ్బన్ పకోడీ ప్లేట్ వేసుకోవచ్చు. సన్న హోల్స్ ఉన్న కారపూస ప్లేట్ అయినా వేసుకోవచ్చు. ఎలాంటిదైనా కూడా మీకు నచ్చిన ప్లేట్లు వేసుకుని కారపూసని ఒత్తుకుని ఇలా డీప్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత చివరిగా కొన్ని కరివేపాకులు కూడా ఫ్రై చేసి ఇలా జంతికలపై వేసి చూపిస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మీకు అక్కర్లేదనుకుంటే కరివేపాకులు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా బియ్యం పిండితో మురుకులు అనేవి రెడీ అయిపోయాయండి. నువ్వులు అనేవి మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అలాగే ఆయిల్ అస్సలు పీల్చుకోవు. చాలా టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.